సోరియాసిస్ ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్న వ్యాధి. ఈ సోరియాసిస్ అనేది కేవలం ఒంటి మీదే కాకుండా తలలో, కాళ్ళ, చేతులకు కూడా వస్తుంది. మనకి తలలో సోరియాసిస్ ఉన్నప్పుడు దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటారు. అంటే తలలో పొట్టు రాలటం. కాళ్ళు, చేతులు పగలటం, కాళ్ళలో దానివల్ల విపరీతమైన మంటలు రావటం. దీన్ని మనం పామోప్లాంటర్ సోరియాసిస్ అంటాం. ఒంటి మీద పొట్టు రాలటం, అది గీకినప్పుడు కొంచెం రక్తం ఉన్నప్పుడు మనం దాన్ని సోరియాసిస్ అనుకోవచ్చు. వీటిలో కూడా చాలా రకాల బాడీలో సోరియాసిస్ ఉంటాయి. అంటే మన గట్టెడ్ సోరియాసిస్ అని, ప్లేక్ సోరియాసిస్ అని, పుస్టులార్ సోరియాసిస్ అని ఇట్లాంటి మనకి చాలా రకాలు ఉంటాయి. వీటిని కూడా మనకు ఆయుర్వేదంలో మనకి సోరియాసిస్ని కిటిబి కుష్టము, లేక ఏక కుష్టము, లేక సిద్మ కుష్టం అని కూడా మనకు అనుకోవచ్చు. మనకి తలలో ఉన్నప్పుడు దారుణకమని, కాళ్ళు చేతులు మనకి ఈ పామోప్లాంటర్ సోరియాసిస్ని మనకి వైపాదికమని, బాడీలీ సోరియాసిస్ని ఆ టైప్ని బట్టి మనకు కిటిబ కుష్టమని, ఏక కుష్టమని, సిద్మ కుష్టమని రకరకాల పేర్లతో చెప్తారు. ఏమైనప్పటికీ ఆయుర్వేదంలో ఏ చర్మ వ్యాధినైనా మనం కుష్టము అనే పేరుతో పిలుస్తారు. అంటే శరీరాన్ని చెరుపులు కలిగించేది కుష్టం అని అర్థం. ఆయుర్వేదం ప్రకారం ఈ చర్మ వ్యాధులు రావడానికి ముఖ్య కారణం విరుద్ధాహారము, అంటే ఇన్కంపాటబుల్ ఫుడ్. మనం సహజంగా ఇప్పుడు బిర్యానీ తిని, కూల్ డ్రింక్ తిని, ఐస్ క్రీమ్ తింటాం, లేకపోతే పాలు, చేపలు కలిపి తింటాం, పాలు, పనసకాయ కలిసి తింటాం. వీటిని మనం విరుద్ధాహారము అంటాం. వీటి వల్ల మనకి ఆయుర్వేదం ప్రకారం ఈ చర్మ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చర్మ రోగాలు ఆయుర్వేదం ప్రకారం 18 రకాలు. అందులో ఈ కిటిబో కుష్టం కూడా ఒకటి. కాబట్టి మనం ముఖ్యంగా మన ఆయుర్వేదం ప్రకారం ఏ చర్మ వ్యాధి అయినా రావడానికి ముఖ్య కారణం విరుద్ధాహారము. సో ఆహార నియమాలు చాలా అవసరం. ఇంకా ముఖ్యంగా మానసిక ఒత్తిడి, ఎప్పుడైతే మనకి విపరీతమైన ఒత్తిడి ఉండి దానివల్ల నిద్రలేమి వస్తుందో వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ పవర్, అంటే వ్యాధి నిరోధశక్తి తగ్గి మన వ్యాధి నిరోధశక్తి మన మీదే దాడి చేస్తుంది. అందుకే దీన్ని ఇంగ్లీష్లో ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారు. అంటే మన వ్యాధి నిరోధశక్తి మన మీదే దాడి చేయటం. అంటే మన ఇంట్లో ఎవరైనా కాపలా పెట్టుకుంటే వాళ్ళు మన్నే కొడితే ఎట్లా ఉంటుందో మన వ్యాధి నిరోధక శక్తి మన మీదే దాడి చేస్తే ఇట్లాంటి జబ్బులు వస్తాయి. ఈ సోరియాసిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, అలోపేషియా అంటే పేనుకొడి, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కంటే మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సోరియాసిస్లో మనకి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళలో ఎవరికైనా రావచ్చు. సహజంగా ఈ మధ్య వయస్కుల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మానసిక ఒత్తిడి పెరగటం, నిద్ర లేకపోవటం, బయట ఈ జంక్ ఫుడ్స్, ఆహారాలు, విహారాలు ఇట్లాంటివి తీసుకోవటం, ఇలాంటి వాటి వల్ల మనకి ఈ సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ సోరియాసిస్ వచ్చినప్పుడు మనకి ఆయుర్వేదంలో చికిత్సా పద్ధతి ఎక్కువ ఎలా ఉంటుంది, ముఖ్యంగా మనకి ఈ ఆయుర్వేదంలో ఈ దోషాల్ని, ఏ దోషం యొక్క ప్రిడామినెన్సీ ఎక్కువ ఉందో, వాతం ఎక్కువ ఉందా, పిత్తం ఎక్కువ ఉందా, కఫం ఎక్కువ ఉందో చూస్తాం. దాన్ని బట్టి మనకి ఈ ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ సోరియాసిస్ అనేది సహజంగా వాతపిత్త కఫాలు, ఈ త్వక్, మాంసము, లసిక, ఇలా 7 రకాలు ఉంటేనే ఈ కుష్ఠవ్యాధి వస్తుంది. కానీ మనకి ఆ టైంలో ఏ ప్రిడామినెంట్ దోషం ఉంది అంటే మనకి ఎక్కువగా కొంతమందిలో బాగా డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళని వాత ప్రధానం సోరియాసిస్ గాను, కొంతమంది మంట ఎక్కువగా ఉంటుంది పిత్త ప్రధానం సోరియాసిస్ గాను, అదేవిధంగా కొంతమంది దురద ఎక్కువ ఉంటుందని కఫ ప్రధాన సోరియాసిస్ గాను తీసుకుని మనం చికిత్స చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా పంచకర్మ చికిత్సలు, ముఖ్యంగా వమనం థెరపీ, అదేవిధంగా విరేచన థెరపీ, దీంట్లో ముఖ్యంగా రక్తమోషణం అంటే బ్లడ్ లెట్టింగ్, ఈ మూడింటిని మనం చేయాల్సి ఉంటుంది. అది కూడా పేషెంట్ యొక్క వ్యాధిని, వాళ్ళ యొక్క వయసుని, వాళ్ళ యొక్క బలాన్ని బట్టి ఆధారపడి మాత్రమే మనం చికిత్స చేయాల్సి ఉంటుంది. అందరికీ కూడా మనం ఒక్కోసారి పంచకర్మ చికిత్స చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి వాళ్ళలోనూ వాళ్ళ వ్యాధి బలం తెలియకుండా, రోగి బలం తెలియకుండా కూడా పంచకర్మలు చేయటం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రోగి యొక్క అవస్థ, ముందు డిసీజ్ ఏ కండిషన్లో ఉంది, ఆ పేషెంట్ ఎంతవరకు తట్టుకోగలరు అని తెలుసుకుని మాత్రమే మనం ఈ సోరియాసిస్లో ఈ పంచకర్మ చికిత్సలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన పైకి కొన్ని రకాల తైలాన్ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెడ్లపాల తైలం అని ఎక్కువగా వాడుతూ ఉంటాం. దాంతోపాటు మనకి కొన్ని రోజుల పాటు ఈ అగ్ని దీపనాన్ని చేసి, తర్వాత స్నేహపానం చేసి, తర్వాత మనం వమనాన్ని, విరేచనాన్ని చేయాల్సి ఉంటుంది. ఎవరైతే మనకి క్రానిక్ డిసీజెస్తో వాళ్ళకి బాధపడుతున్నారో వాళ్ళకి కొన్ని పంచకర్మలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో బాహ్య పరిమార్జన చికిత్సలు అంటే ఎక్స్టర్నల్ థెరపీస్ అయిన ఈ మసాజెస్, వాటితో పాటు తక్రధార, శిరోధార, మృదు విరేచనం ఇట్లాంటి వాటితోనే మనం చాలా వరకు ఈ సోరియాసిస్ని తగ్గించవచ్చు. అదేవిధంగా
మనకి ఈ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఎవరైతే మనకి రాత్రిపూట ఎక్కువ నిద్ర మేలుకుంటారో, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుందో, ఈ టైం కుదరక ఆహారాన్ని సరిగ్గా తీసుకోరో, వాళ్ళని జాగ్రత్తగా మనం ఈ ఆహార విహారాలని, అదేవిధంగా మనకి ఈ నిద్రలేమిని తగ్గించి మానసిక ఒత్తిడిని తగ్గిస్తామో, ఈ సోరియాసిస్ చాలా వరకు మనకి అదుపులో ఉంటుంది. ఆయుర్వేదంలో ఉన్న గొప్ప ప్రయోజనం ఏంటంటే, మాటి మాటికి ఈ జబ్బు రాకుండా ఉంటుంది. మనకి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ చేసినప్పుడు అది మాటి మాటికి రావటం, మళ్ళా వచ్చినప్పుడు దాని డోస్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. కొంతకాలానికి అది రెసిస్ట్ అయిపోయి తగ్గకుండా ఉంటుంది. ఆయుర్వేదంలో జబ్బు తగ్గిపోతుంది. ఎప్పుడన్నా వచ్చినా కూడా మనం మందులు చాలా తక్కువ వాడటం వల్ల ఇది వెంటనే తగ్గిపోతుంది. కాబట్టి దీర్ఘకాలికమైన ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్‌లో కానీ, సోరియాసిస్ లాంటి అదర్ జబ్బుల్లో కూడా మన ఆయుర్వేదం వాడటం వల్ల రిపిటీషన్ మనకు తగ్గిపోతుంది. ఒకవేళ వచ్చినా కూడా చాలా తక్కువ మోతాదులో మనం మందు వాడాల్సి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ సోరియాసిస్‌లో మనం కొంతమందికి మాత్రమే పంచకర్మ చేస్తూ, అవసరమైన వారికి మందులతో కూడా మనం ఈ సోరియాసిస్‌ని తగ్గించొచ్చు. ఎలా అంటే మనం చెప్పుకున్నట్టు ముఖ్యంగా ఆహార నియమాలు, వాళ్ళ విహారాలు అంటే వాళ్ళ నిద్ర, వాళ్ళ యొక్క వ్యక్తిగత అలవాట్లు మారుస్తూ, మనం మందుల్ని సరైన క్రమంలో ఇచ్చి, మనం చిన్న చిన్న ట్రీట్మెంట్స్‌తో కూడా ఈ సోరియాసిస్‌ని చాలా వరకు అదుపులో పెట్టొచ్చు.